నాయకులు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మోడీ గారు కూడా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మన తెలంగాణకు వచ్చారు, 2 రోజుల పాటు ఇక్కడ పర్యటించారు. సభలు, సమావేశాలు అన్నీ జరిగిపోయాయి. అండ్ అభ్యర్థులు ప్రకటించే విషయంలో కూడా ఈసారి బీజేపీ ముందుగానే ప్రకటించింది కాబట్టి ఓవరాల్గా బీజేపీలో ఎక్కువ ఉత్సాహం కనిపిస్తోంది. పార్లమెంటు తెలంగాణకు సంబంధించి ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది అనేది కనిపిస్తుంది. అండ్ రేపో ఎల్లుండో ఇంకో మిగిలిన 8 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అవి కూడా ప్రకటించేసిన తర్వాత పూర్తి స్థాయి ఎన్నికల వ్యూహంలోకి దిగుతాము, ఎన్నికల రణక్షేత్రంలో కొట్లాడి పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటామని చెప్తున్నారో, కానీ పక్క పార్టీలు ఏమన్నాయంటే ఇంకా 8 స్థానాలు ప్రకటించాల్సి ఉన్నాయంటే ఆ పార్టీ నుంచి ఎవరైతే వస్తారో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఇద్దరికి ఇప్పటికే పక్కన పార్టీ నుంచి వచ్చిన నాయకులకే ఇచ్చారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ఎవరు వస్తారో చూసి వాళ్ళకే ఇస్తారు. ఇలా రకరకాల విమర్శలు ఇవన్నీ జరుగుతున్న పరిస్థితిలో బీజేపీ ప్లాన్ ఏంటి ఓవరాల్గా? ఈరోజు ఒక విషయం, ఈరోజు దేశం అంతటా కూడా ఏ విధంగా మోదీ వేవ్ ఉందో, ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఒక స్టేట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, అదేవిధంగా కంపారిజన్ చేసుకుంటే ఒక పార్లమెంట్ ఎలక్షన్స్, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలక్షన్స్. వెన్ ఇట్ కమ్స్ టు పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి మోదీ వేవ్ ఎంత ఉంది అనేది పబ్లిక్ అందరు కూడా మాకు మోదీయే అక్కడ దిక్కు, ఈ దేశానికి భద్రత కూడా మోడీ ఉంటేనే ఈ దేశం భద్రంగా ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈరోజు సహకారాలు, అభివృద్ధి ఇవన్నిటి కూడా ఓన్లీ మోడీ వల్లనే సాధ్యం అని చెప్పి భారతదేశం అంతటా ఏ స్టేట్కి వెళ్ళినా కూడా, నార్త్ ఈస్ట్ స్టేట్కి వెళ్ళినా కూడా, ఈవెన్ ఇన్ సౌత్ స్టేట్స్లో కూడా, తమిళనాడు లాంటి ప్లేసెస్లో కూడా మొన్న మీరు సభ చూస్తే ఏ విధంగా రెస్పాన్స్ వచ్చింది అంటే, ఈ మధ్యలో చాలామంది అంటే సభకు జనాలు వస్తూ ఉంటారు, కానీ సభకు జనాలు, అన్ని సభలకి జనాలు వస్తారు, కానీ అక్కడ వచ్చిన రెస్పాన్స్ ఏ విధంగా ఉంది. ఈరోజు మోదీ మాట్లాడుతుంటే ప్రతి ఒక్క సెకండ్ ప్రతి దగ్గర కూడా నినాదాలు, మోదీ మోదీ అని నినాదాలు ఇవ్వడం. అదేవిధంగా ఆయనని చూడ్డానికి మొన్న ఆదిలాబాద్లో మార్నింగ్ 10 o'clock సభ, 6 గంటల నుంచే సభ ప్రాంగణంలోకి అందరూ కూడా రావడం, అదేవిధంగా 9 గంటలకే సభ ఫుల్ అయిపోవడము. సో ఆ విధంగా వాళ్ళంతటా వాళ్ళు ఇంట్రెస్ట్గా, ఎక్కడ కూడా ఇది మిగతా పార్టీలాగా తెచ్చుకొని బలవంతంగా కూర్చోబెట్టి వీళ్ళు చెప్పే సోదంతా వినండి అనే టైప్ కాకుండా, ఈరోజు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మోదీ వస్తే ఏం మాట్లాడతారు, మోదీని మేము డైరెక్ట్గా చూడొచ్చు, ఆయనతోటి మేము ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఏ విధంగా ఆయన మాట్లాడతారు, ఏ విధంగా ఈరోజు మా యొక్క దేశం గురించి కానీ, మా యొక్క రాష్ట్రం గురించి కానీ, లేదా మా యొక్క ప్లేస్ గురించి కానీ ఆయన ఏం వివరిస్తారు అని చెప్పి ఆయన చూడడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడానికి అనేక మంది ప్రజలు ఈరోజు తండోపతండాలుగా మోదీ ఎక్కడికి వెళ్ళినా కూడా రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రెస్పాన్స్ కూడా, ఇందాక నేను చెప్పినట్టు రెస్పాన్స్ కూడా చాలా హై ఎండ్లో ఉంది. సో ఇప్పుడు ఒక నినాదం, గతంలో మాకు 300 పైన నుంచే సీట్లు వచ్చాయి, ఎన్డీఏ భాగస్వాములు 370 దాకా వచ్చాయి. ఈసారి సింగిల్గా భారతీయ జనతా పార్టీకి ఈసారి ఖచ్చితంగా 400 సీట్లు రావాలి, వస్తాయని చెప్పి కూడా ఈరోజు అంతటా కూడా అదే డిస్కషన్ జరుగుతుంది. సో ఆ డిస్కషన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ అనగానే మోడీ కోసం పనిచేయాలని చెప్పి ఓన్లీ పార్టీ కార్యకర్తలు కాకుండా మిగతా సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ, మిగతా యూత్ ఆర్గనైజేషన్స్ కానీ, ఎన్జిఓస్ కానీ, ఇటువంటి చాలా ఆర్గనైజేషన్స్ ఈరోజు వాళ్ళంతటా వాళ్ళే ముందుకొచ్చి ఓటర్ ఎన్రోల్మెంట్ చేసుకోవడం. నవయువ ఓటర్లు ఇప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ 18 years దాటిన వాళ్ళు, మేము ఫస్ట్ టైం ఓటర్స్గా మేము అందరం కూడా మోడీకి వేయాలని చెప్పి చాలా ప్లేసెస్లో వాళ్ళంతటా వాళ్ళే మున్సిపల్ ఆఫీసెస్కి వెళ్ళి, లేదా మాలాంటి కార్యకర్తల దగ్గరికి వచ్చి వాళ్ళంతటా వాళ్ళే మమ్మల్ని ఎన్రోల్ చేయండి ఓటర్గా అని చెప్పి ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా వేవ్ చూస్తుంటే ఖచ్చితంగా 400+ ఈరోజు భారతీయ జనతా పార్టీకి వస్తుందని చెప్పి దాంట్లో ఎటువంటి డౌటే లేదు. సో అదే కాకుండా ఈరోజు మోదీ గారు మాట్లాడుతూ కూడా ఏం చెప్పారంటే, ఒక విషయం ఆయన చెప్పేది, నేను ఈ దేశం కోసం ఉన్నాను, మీరంతా కూడా నా కుటుంబం, నేను మోదీ కుటుంబం. సో ఈ విధంగా కుటుంబాన్ని అంటే ఒక పార్టీలో ఒక కార్యకర్తలాగా పనిచేస్తూ ఈరోజు ఆ స్థాయికి వచ్చి ఈరోజు దేశమే నా కుటుంబం అని చెప్పి, దేశమంతటా కూడా నా కుటుంబ సభ్యులు, వీళ్ళందరి కోసం 140 కోట్ల ప్రజల కోసం ఈరోజు నేను ఉన్నాను, వాళ్ళ కోసం ఏది చేయడానికైనా సిద్ధమే, వాళ్ళ కోసమే డే అంత సెకండ్ నేను వాళ్ళ కోసం పనిచేయడానికి, వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయడానికి కోసం సిద్ధమే అని చెప్పి ఆయన చెప్పడం, అదేవిధంగా అందరూ కూడా నమ్మడం కూడా జరిగింది. కాబట్టే గత 10 ఏళ్ల నుంచి కూడా ఆ రకంగా రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఖచ్చితంగా మిగతా టూ టర్మ్స్ కంటే కూడా ఈసారి 3rd term ఇంకా ఎక్కువ రిజల్ట్స్ బాగా వస్తాయి. అండ్ అందుకనే ముందే ఈరోజు అభ్యర్థులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ప్రజల్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ముందే అభ్యర్థులను ప్రకటించడం. ఎందుకంటే ఈ హోప్ ఉంది కాబట్టి ఈరోజు ముందు నుంచే అభ్యర్థులను ప్రకటించడం. అదేవిధంగా మిగతా అభ్యర్థులను కూడా, అంటే ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, ఒక మాట అన్నారు,
పక్క పార్టీల గురించి వెయిట్ చేస్తున్నారని చెప్పి ఈరోజు పక్క పార్టీల నుంచి క్యూ కడుతున్నారు భారతీయ జనతా పార్టీలకు రావడానికి. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో కాదు, మొత్తం దేశం అంతటా కూడా కాంగ్రెస్ నాయకులు ఈ మధ్య కాలంలో దాదాపు 5-6 ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇదంతా కేవలం మోదీ గారి అభివృద్ధి చూసే. ఈ దేశానికి మోదీ అయితేనే భద్రత. ఈ దేశంలో ఈరోజు అభివృద్ధి జరగాలి, ప్రజలు మమ్మల్ని నమ్మాలి అని అంటే మేము అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మోదీ మేము వర్క్ చేస్తే మమ్మల్ని నమ్ముతారు, లేకపోతే నమ్మరు అని చెప్పి అందరికీ కూడా క్లియర్ కట్గా అర్థమైంది. ఆయన ఉంటే ఎటువంటి స్కామ్స్ ఉండవని చెప్పి క్లియర్గా అర్థమైంది. కాబట్టి ఆ విధంగా ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళందరూ రావడం జరుగుతుంది. ఎంతోమంది క్యూ కడుతున్నా ఈరోజు వాళ్ళందరినీ ఏ రకంగా తీసుకోవాలి, నిజంగా వీళ్ళు ఏ విధంగా పార్టీకి సహాయపడతారని చెప్పి ఆలోచన చేస్తుంది పార్టీ తప్ప ఎక్కడ కూడా మాకు ఇంకోళ్ళ గురించి వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇండిపెండెంట్గా ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 20 మంది 30 మంది ఈ విధంగా ఈరోజు పోటీ పడుతున్నారు, మేము పోటీ చేస్తామని చెప్పి. సో అంత బలంగా క్షేత్రస్థాయిలో పార్టీ ఉంది. ఈరోజు అయోధ్య రామ మందిరం కానీ, అబార్గేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, సో ఈ విధంగా అనేక రకాలుగా ఈరోజు దేశం కోసం మోదీ గారు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది నలుమూల దేశం నలుమూలనే కాకుండా బయట నుంచి కూడా ఎంతోమంది. అండ్ ఈసారి కొత్త థింగ్ ఏంటంటే ఎంతోమంది ఎన్ఆర్ఐస్ కూడా ఫోన్ చేసి ఈసారి మేము వస్తాం, మాకు ఓటు ఎన్రోల్ చేయించడం అడగడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈరోజు ఇంతమంది మళ్ళీ మోదీ నాయకత్వాన్ని కోరుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈసారి 400 ఖచ్చితంగా దాటాలని ఆ విధంగా ఈరోజు కృషి చేస్తున్నారు కార్యకర్తలందరూ కూడా. ఆ విధంగా లీడర్షిప్ కూడా ఉంది. కాబట్టి మాకు ఎవరు ఏ పార్టీల నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ